ఆప్కి అదాలత్లో కంగనా మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటి అంటే ఈమె అందరితోనూ గొడవ పడుతుంది అని. ఐ డోంట్ అగ్రీ. అది కాదు, ఇంతకు ముందు అందరూ ఏమన్నారంటే మీరు ఇదివరకు సుశాంత్ రాజ్పుత్ సింగ్ మీద మీరు ఆయన పేరు మీద ఇండస్ట్రీలో గొడవ పెట్టుకున్నారు. ఎస్ సార్. ఏంటంటే నాకు ఒక ఫిలాసఫీ ఉంది. వాళ్ళు నా విషయానికి రాకుండా ఉంటే నేను వాళ్ళ జోలికి వెళ్ళను. యాక్చువల్లీ దీని అంతటికీ కారణమేంటంటే ముందుగా గొడవ ప్రారంభించింది వీళ్లే. గాలిపట ఎగురుతున్నప్పుడు దారం కట్టయినప్పుడు కింద పడిపోతుంది కదా, అలా వీళ్ళు నా దగ్గరకొస్తారు. వీళ్ళందరూ అలాంటి వాళ్లే. సో నేనేం చెప్పాలనుకున్నానంటే ఎన్ని రోజులుగా వీళ్ళందరూ సార్ మీరే చెప్పండి, ఒకవేళ వీళ్ళు టార్చర్ చెయ్యలేదంటే, ఒకవేళ నిన్ను బెదిరించలేదంటే, జైల్లో వేసే ప్లాన్ లేదంటే, లీగల్ కేసెస్ వేయకుండా ఉండుంటే, ఒకరోజు కూర్చుని నేను సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చేంత వరకు వాళ్ళు చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు నువ్వు చావడమే మంచిదని నాకు సజెషన్ ఇచ్చారు. అదే నిజం. సో వీళ్ళు చెప్పిందంతా అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది ఆ నీటి సమస్య చూడండి విషయంలో ఆయనతో మీరు ఎదిరించారు, దాని గురించి ఏమన్నా చేసుకోండి అన్నారు. మహారాష్ట్రలో ఏమైందంటే నన్ను తిట్టారు. చాలా ఓపెన్గా తిట్టారు. నన్ను చాలా చెడ్డ మాటలు కూడా అన్నారు. నేను చిన్న వయసు నుంచి ఏదైనా జరగని నేను ఫేవర్స్ తీసుకోనే లేదు. నేను తప్పుడు అమ్మాయినని చెప్పారు. నేను నిజంగానే నా జీవితాన్ని జీవిస్తున్నాను. పబ్లిక్లోనే నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను. సొసైటీలోనే నా గురించి ఇలా మాట్లాడారు. మీకే తెలుసు. అయితే ఇంకో వివాదంలో కూడా మీరు ఒక రకంగా మాట్లాడారు, అది పాకిస్తాన్ కాశ్మీర్ విషయం. సార్ మీరే ఒకసారి ఆలోచించి చూడండి. మీరు ముంబై వాళ్లే 2 సాధువుల్ని లించింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దర్నీ హత్య చేశారు. ఇంకా మీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు పోలీస్ కమిషనర్ ఎగతాళిగా నవ్వారు. ఎలాంటి ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. మనకి ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, మనము ఓపెన్గా హిందూసే, మనకి భయం ఉంటుంది కదా. నాకు భయం వచ్చింది, అందుకనే నేను ఈ మాట చెప్పాను. నేను దీనికన్నా ఎక్కువగా మాట్లాడాను. ఒకవేళ వాళ్లే చెప్పొచ్చు కదా, మీరు ఎక్కువ మాట్లాడారు, మీరున్నది ముంబైలోనే కదా. ఒకవేళ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ అయ్యుంటే, సీఎంగా ఉంటే ఇలాంటివి జరగనివ్వను. సాధువుల్ని క్రౌడ్ అంతా ఒకటిగా చేరి వాళ్లని రాళ్లతో కొట్టి కొట్టి చంపారు. అక్కడ పోలీసులు ఉన్నారు, హవల్దార్ ఉన్నారు. మీరేమని చెప్పాలి? ఆవిడకి కూడా ఇలాగే అనిపిస్తుంది, కానీ మీరు రక్షణగా ఉంటామని చెప్పాలి. కానీ ఏం చెప్పారు? ఈవిడ తప్పు ఆవిడ. ఇలాంటి లిబర్టీస్ ఎవరిచ్చారు? ఎందుకంటే నేను ఈ ఫిలిం ఇండస్ట్రీలో నేను నెపోకిట్ కాదు. ఏ రాజకీయ నాయకుడికైనా నెపోకిట్ కాదు. అందుకనే అందరూ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. ఎవరు ఎలాగైనా తిడతారు. మీరు ఇటువంటి పలు విషయాల గురించి ఉద్ధవ్ ఠాక్రేతో ఏమన్నారంటే, ఇది నా మాట, నేను మాట్లాడిందే కరెక్టు, ఇలాంటి వివాదాలు ఎన్నో ఉన్నాయి అని అన్నారు. ఒక మనిషి సార్ మీరు చెప్పాలంటే నా విషయాల్ని మీరు బాగా రిప్రజెంట్ చేయట్లేదు. ఐ థింక్ బాగా చెప్పట్లేదు. మీరు ఒకవేళ మీరే ఆలోచించండి. ఒకవేళ ఒక మనిషి చైర్లో మన గార్డియన్ మనల్ని కాపాడాలి కదా. ఆయనేం చెయ్యాలి? సరే మీరిలా అనుకున్నారా? మీకిలా అనిపించిందంటే నా దగ్గరకొచ్చి మాట్లాడండి. అలాంటి మెచ్యూరిటీ ఎక్కడ్నుంచి వస్తుంది? ఒకవేళ వాళ్ళు ఎలాంటి పోరాటం చేసినా ఆయన ఒక చిన్నపిల్లోళ్లాగా మాట్లాడుతున్నారు. అదే మనకి బాగా తెలుస్తుంది. ఆయనకన్నీ ఈజీగానే కదా దొరుకుతాయి. సో నాకిలా అనిపించింది సార్. అదేంటంటే పొలిటీషియన్స్ కి ట్యాక్స్ ఫుల్ ఉంటుంది సార్, లేక పొలిటికల్ స్ట్రాటజీ లేదా ఏదైనా ఒకటి. వాళ్లకంటూ ఒక పొలిటీషియన్ చామ్ అనేది ఉంటుంది. వాళ్లకి అన్ని విషయాల్లోని షైన్ చేయాలని అనిపిస్తుంది. అది కూడా ఒక్కొక్క ఛాన్స్ ని ఉపయోగించి వాళ్లకి వాళ్లే బిల్ చేయాలని అనుకుంటారు. కష్టపడి పైకొచ్చిన ట్యాక్స్ ఫుల్ పొలిటీషియన్స్ ఇలాగే ఉంటారు. కానీ ధనవంతుడైన నాన్నతో చెడిపోయిన కొడుకులాగా మాట్లాడారు. ఇలా మాట్లాడితే ఎలాగా? వాళ్ళకెటువంటి నష్టం ఉండదు, దాని కారణంగా మీకే నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. సార్ నాకు జరిగిన నష్టం అది మాత్రమే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి. నేనొక అమ్మాయినైనందువల్ల నన్ను చండాలంగా తిట్టడానికి అలవాటు చేసుకున్నారు. మహారాష్ట్రలో మాత్రమే కాదు, పంజాబ్లో కూడా ఇలాగే తిట్టడం స్టార్ట్ చేశారు. నన్ను దిష్టిబొమ్మలా పెట్టి చెప్పుతో కొడతారు. ఒక అమ్మాయికి ఇంట్రెగ్రిటీ, ఆ అమ్మాయి డబ్బులు, కీర్తి అన్నిటికన్నా చాలా ముఖ్యం. కానీ ఇక్కడున్న అమ్మాయిల్ని వాళ్లకు మనసు కనిపించినప్పుడు చండాలంగా తిడుతున్నారు. ఐ థింక్ ఈ దేశం కొంచెమైనా కామ్డౌన్ అవ్వాలి. ఎందుకంటే అమ్మాయిల్ని మీరింత మోసంగా ట్రీట్ చేయకూడదు. అయితే అందులో కొంత మంచి విషయం కూడా ఉంది. ఫైనలీ
మీరు ఇటువంటి వివాదాస్పద విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీని గురించి యోగి ఆదిత్యనాథ్ ఏమని చెప్పారు అంటే, ఎదిరించి పోరాటంలో రాణి లక్ష్మీబాయి లాంటి వారు కంగనా రనౌత్ అన్నారు. ఈమె ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్లను కూడా ప్రశ్నలడిగి వాళ్లతో సమాధానాలు చెప్పుకున్నారు. మంచి పని. ఇదొక మహానాత్మ ఇంకా ఒక మంచి మనిషి మాట్లాడింది ఇక్కడ మాట్లాడారు. లేకపోతే ఆ క్రిమినల్ ఏం మాట్లాడారో, దొంగ ఏం మాట్లాడారో ఇక్కడ మాట్లాడతారు. సో సార్, నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే అదేంటంటే ఆయనకి నా మీద మంచి ఒపీనియనే ఉంది. యోగిజీ నాకు చాలా ముఖ్యమైన వారు. ఆయన నాకు అన్నయ్య లాంటివారు. ఆయనకి నా మీద మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఎందుకంటే దేనివల్ల మంచి ఒపీనియన్ అంటే, కొంతమంది నేచురల్ గా సెట్ అవుతారు, మనతో ఎనర్జీ అవుతారు. కొంతమందికి మనకి సెట్ అవ్వదు. ఇండస్ట్రీ వాళ్ళకి నాకు అస్సలు పడదు, అవ్వదు. నేనేమీ చేయలేదు, బ్రీతింగే చేస్తున్నాను. ఏమీ చేయకుండానే నన్ను పూర్తి చేసేద్దామని అనుకున్నారు. నేను వాళ్లపైన ఎన్న కేసెస్ పెట్టానా? వాళ్లే నా మీద పెట్టారు. వీళ్లే నన్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను వీళ్ళలాగా బీజేపీ వాళ్ళు ఎందుకని మీ మీద ఆ విధంగా ఉంటారు? చాలా ఇష్టం. ఎందుకని? ఎందుకంటే నేను మంచిదాన్ని, నమ్మకమైన దాన్ని. ఎవరు మంచిగా నమ్మకంగా ఉంటారో అలాంటి వాళ్ళంటేనే ఇష్టం. రాక్షసుల సైన్యంలో ఉంటారు, దేవతలు దేవత సైన్యంలో ఉంటారు. నేనేం విన్నానంటే లడ్డాజీ మీ మీద కోపంగా ఉన్నారు, కాస్త నెమ్మదిగా మాట్లాడండి, ప్రశాంతంగా ఉండండి అని. సార్, అదేంటంటే ఇప్పుడు చాలా సంవత్సరాలుగా నేను విషయాల అన్నిటిలోనూ గొడవేసుకుని వచ్చాను. నేను పొలిటీషియన్ అయ్యి 2 నెలలు అవుతుంది. సో ఇలాంటి పాలిటిక్స్ విషయం గురించి నాకు ఫుల్గా తెలీదు. పార్టీ గైడెన్స్ కూడా నా దగ్గరకు వచ్చింది. ఇలా పార్టీ గైడెన్స్ ద్వారా జరగాలని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే వాళ్ళ జాబ్లో ఒక పార్ట్ అనుకున్నాను. ఈ విషయాన్ని కూడా ఎగ్నెస్ట్ గా యూజ్ చేశారు. ఈవిడ్ని కొట్టారు, ఈవిడ పైన కేసు వేశారు, ఈవిడ్ని తిట్టారు. ఒక సీనియర్ గా ఉండి నా పార్టీ నాకు గైడెన్స్ చెప్పకూడదా? ఏంటిది? వ్యవసాయం చేసేవాళ్లను బలాత్కరించడం మీ పార్టీ యొక్క అభిమతమా? ఈ విషయంలో వాళ్ళు ఇంత దారుణంగా ఉంటారు అనేది మీ పార్టీ యొక్క గైడ్ లైనా? సార్, మీరు ఇలా చూడండి, నన్ను చాలా తప్పుగా పోర్ట్రైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అదాలత్ జరుగుతుందో నాకు అర్థం మీరేమన్నారనేది కావట్లేదు. ఇందులో రాసుంది. మీరేమన్నారంటే, మీరు అన్నారు కదా వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర పోరాటం ఎస్ చూసారా అంటే అది ఇప్పుడే చేంజ్ చేస్తున్నారు. ప్లీజ్ సార్, మార్చొద్దు. ఎందుకంటే రజత్ సార్ ఇప్పుడు మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు. అన్ని మీడియాస్ని సగం సగమే హెడ్లైన్ అనుకుంటున్నారు, అంతే పబ్లిష్ చేశారు. సో నేనేం చెప్తున్నానంటే, ఏ చోట్లో వ్యవసాయదారుడు పోరాటం జరుగుతుందో ఆ చోటులో, వ్యవసాయం పోరాటం జరిగిన చోటులో అక్కడ మృతదేహాలని వేలాడదీశారు. అక్కడ హత్య జరిగింది, నా దగ్గర ఫుల్ వీడియో ఉంది, చూపిస్తాను. అక్కడ రేప్ జరిగింది, అది కూడా జరిగింది. గ్యాంగ్ రేప్ జరిగింది, ఆ వీడియో కూడా ఉంది, నేను చూపిస్తాను. ఇది వ్యవసాయం వాళ్లే చేశారని నేను చెప్పానా? లేదు, అక్కడున్న వాళ్ళు బయట వాళ్ళెవరో టేకోవర్ చేశారని చెప్పాను. కాని చూడండి, నేను చెప్పిందంతా అన్ని మీడియాస్లోనే వచ్చింది. ఇదంతా చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఓకే, కాని ఒకవేళ అక్కడ జరిగిందంతా ఒక అమాయకురైన అమ్మాయి చెప్పింది. అరే, చెప్పేవా? ఏంటి నేను చెప్పేసింది? సో ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? అలా యాక్టింగ్ చేస్తారు. 1 lakh న్యూస్ ఐటమ్స్ వచ్చింది, అదంతా వాళ్ళ కళ్ళకు తెలియలేదా? ఎలాంటి వాళ్ళ వీళ్ళంతా? సో ఐ ఫీల్ యాజ్ ఏ పర్సన్, సో చాలా కష్టంగా అనిపించింది. ప్రపంచం ఈ నిజాన్ని చూసినప్పుడు కూడా అది ఒప్పుకోవట్లేదు. నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధంలోనే బతుకుతున్నారు. అది మిగతా సాధారణమైన మనుషులు. ఆ మనుషులకి ఇలాంటి విషయాలు తెలియకుండా ఆ వైపు ఈ వైపు మార్చి మార్చి మాట్లాడి ప్లస్ ఏది మైనస్ ఏది తెలియని వాళ్ళ పేరుని పోగొట్టి ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ప్రపంచం ఇలాగే ఉంది. దీని గురించి రాహుల్ గాంధీ ఏమన్నారంటే చెప్పాలా? మీరు చెప్పిన హెడ్లైనే ఆయన చెప్పారు, చెప్పండి. లేదు, ఆయనే ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, బీజేపీ వాళ్ళు ఈ విధంగానే ఉంటారు, వ్యవసాయం మీద వాళ్లకసలు మక్కువ లేదు అని. అన్నిటికీ ముందు నాకేమనిపించిందంటే, నా పార్టీ పాలసీస్, నా పార్టీ క్లియర్గా చాలా బాగానే పెట్టారు. నేనేం తప్పు చేశానంటే, ఇక మీద నా ఇండివిడ్యువల్ ఒపీనియన్
చెప్పకూడదనే మర్చిపోయాను. నేను నా పార్టీ పాలసీ ద్వారానే నడుచుకోవాలి. పార్టీ పాలసీ సబ్కా సాథ్ సబ్కా వికాస్. వాళ్ళు ఆ టెర్రరిస్ట్ గురించి అసలు ఆలోచించరు. వాళ్ళు వ్యవసాయం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మనతో ఉండాలని అనుకుంటున్నారు. వాళ్ళ కన్సర్న్ అది మాత్రమే. కానీ నేను ఆ పోరాటంతో పాటు ఇంకొక సైడ్ నుంచి కూడా మాట్లాడాను. వాళ్ళు ఆ పోరాటాన్ని హైజాక్ చేశారు, దాని గురించి మాట్లాడాను. కానీ నా పార్టీ పాలసీలాగా ఖచ్చితంగా నేను వాళ్ళతోనే ఉంటాను. సో ఈ విషయాన్ని నూనెలో నిప్పువేసా బగ్గుమనిపించారు. నన్ను చెడ్డగా చూపించాలని అనుకున్నారు. ఈవిడ చాలా మీరు వ్యవసాయం గురించి అసలు ఏమనుకుంటున్నారు? సార్, నేనే ఒక రైతును సార్. మా ఫ్యామిలీలో అందరూ వ్యవసాయదారులే సార్. మేము చిన్న వయసు నుంచి వ్యవసాయమే చేస్తున్నాం. మా చిన్న వయసులో ఫార్మింగ్లో హార్వెస్ట్ చేస్తున్నప్పుడు పని వాళ్ళకి నేనే భోజనం తీసుకెళ్లేదాన్ని. మీ పేరెంట్స్ కూడా వ్యవసాయదారులే అని విన్నాం, అది నిజమేనా? మా బామ్మ చెప్పారు. సో మేమందరం రైతులం. కానీ ఇప్పుడు రైతులు నన్నేమనుకుంటున్నారంటే, ఈవిడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మీ మనసులో అసలు ఇటువంటిదేవైనా ఒకటి ఉందంటారా? వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కడున్నా అక్కడ పోరాటం జరుగుతుందని, అక్కడ కుట్రలు ఉంటాయని? నేనెప్పుడూ ఇలాగా ఆలోచించలేదు. అక్కడ జరిగిన వ్యవసాయ పోరాటంలో మొత్తంగా హైజాక్ చేశారు. ఆ వ్యవసాయ పోరాటంలో నేను అడిగేది ఏంటంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే మొదటిగా 2020లో జరిగిన సంఘటన. బీబీసీ 88 సంవత్సరాల వయసున్న ఒకరిని గురించి వీడియో పోస్ట్ చేసింది. 100 రూపాయలు తీసుకున్న ఒకరే ఈ విధంగా మాట్లాడారు. లేదు, నేనేం చెప్పానంటే, ఇక్కడ ఒకళ్ళు నటించిన గ్యాంగ్ ఉంది. వాళ్ళ వీడియో నేను చూశాను. షాకిన్ బాగ్లో వాళ్ళకందరికీ 500 దొరుకుతుంది. బిర్యానీ కూడా దొరుకుతుంది. ఇది అందరూ చూశారుగా. ఆ వీడియోస్ అందరూ చూశారు. లేకపోతే నేను కోర్టుకి ఇవన్నీ అప్పగిస్తాను సార్. సో నాపైన ఇలాంటివన్నీ చెప్పకండి. నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి పోరాటానికి వెళ్ళేది ఏమీ ఆపరేట్ చేయలేదు. ప్రపంచం చూసిందే నేను చూశాను. కానీ ఇప్పుడేమేమి చెప్తున్నారు? చూసి ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. నేనంత తెలివైనదాని కాదు. నేను చూశాను. అక్కడున్న వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు. అదే కాకుండా అక్కడున్న వాళ్ళకి బిర్యానీ కూడా పంచిపెట్టారు. దీని గురించి ప్రపంచమంతా డెబేట్ చేసింది. 500 తీసుకుని అన్ని పోరాటానికి వెళ్తున్నారు, బిర్యానీ కూడా తీసుకుంటున్నారు. అన్ని విషయాలకు గాను అలాగే సేమ్ ఫేసెసే, షైన్ బ్యాగ్ లో ఉన్న అదే ఫేసెసే వాళ్ళని ఆ చోటులో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. చూడండి సార్, వీళ్ళే అక్కడే ఉన్నారు. మొత్తం ప్రపంచం చూస్తుంది. అందరికీ ఇది తెలుసు. నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? దానివల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాట్లాడడం అంత ముఖ్యమా? అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడాననే అర్థం ఉండదు. కానీ మన దేశంలో కొన్ని విధమైన విదేశ శక్తి వాళ్ళు ఉన్నారు. మన దేశాన్ని అంతం చెయ్యాలని అనుకున్నారంటే, టెర్రరిజం ఎక్కువ అవ్వాలనుకున్నారంటే, బంగ్లాదేశ్ ఇంకా మిగతా దేశాల్లో ఉన్న పరిస్థితిలాగా మన దేశంలో కూడా చెయ్యాలనుకుంటే మనమేం పిరికివాళ్ళం కాదు కదా. మన ఎదిరించి తీరాలి. మనం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటామా ఏంటి? ప్రజలు కూడా వాళ్ళ ఎమోషన్స్ ని వెల్లిబుర్చారు. మీరు పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు సిఎస్ జవాన్ మిమ్మల్ని ముట్టుకున్నారు. వాళ్ళని రైతునని అన్నారు. ఒకవేళ మీకు మీ యూనిఫామ్ బాధ్యత గురించి మీకు తెలియలేదంటే, మీరే మోసగాళ్ళ ఉన్నారు. మీ బాధ్యత మర్చిపోయారు. మీ పైన నమ్మకంతో, మీ పైన గౌరవం పెట్టుకుని ఒక మనిషి మీద మీరు దాడి చేస్తున్నారు. ఎందుకని మీరు అలా చేస్తున్నారు? మీరు రైతు అనడానికి అర్హత ఉందా? చూడండి సార్, ప్రతి ఐడెంటిటీని తీసుకునే సమయం వస్తుంది. ఇంకేముండదు, మీరు టెర్రరిస్టే. దాంతోపాటు వాళ్ళు ఓపెన్లీ ఖాళిస్తాన్ని డిఫైన్ చేస్తున్నారు. వ్యవసాయ పోరాటంలో ఖాళిస్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. నాకొకటి అర్థం కాలేదు. ప్రజలు ఇలాంటి ప్రశ్నల్ని ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియలేదు. నా దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయో తెలుసా దీని గురించి? తెలుసా? ఈరోజు మనం మన దేశాన్ని కోల్పోతే, ఈ దేశంలో చాలా ఆయన మంది ఏమన్నారంటే మా అమ్మ కూడా వ్యవసాయం నుంచే వచ్చింది అని అన్నారు. కానీ మీరు 100 రూపాయలకి 500 రూపాయలకి ఇలా కష్టపడుతున్నారని నా మనసు కలిచివేసింది అన్నారు. కానీ నా దగ్గరున్న ఫోటోలో షాహీన్ బాగ్ లో ఉన్న వాళ్ళు సేమ్ ఇక్కడికొచ్చారు. వాళ్ళ ఫొటోస్ నా దగ్గరున్నాయి. ఒకవేళ వాళ్ళలో ఏమైనా సమస్య ఉంటే కోర్టుంది, ఆర్డర్స్ ఉంటాయి, కేసు వేయొచ్చు. ఇంకా పోలీస్ స్టేషన్ ఒకటుంది. ఒకరికి లా అండ్ ఆర్డర్ మాత్రం అర్థం కాకపోతే, ఒకవేళ నేను అందరి స్కోర్ని రోడ్డు మీద సెట్ చేయాలంటే అందరూ రోడ్డు మీదకొచ్చి కొట్టుకోరా? మీరు ఒక విషయం చెప్పారు. ఆయన అన్నారు ఏమంటే దిల్జీత్ దోసాంజ్ కామెంట్ చేశారు. అప్పుడు మీరు కరణ్ జోహార్ కి దగ్గరవారా అన్నారు. సార్,
మొదటి విషయం, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్నారు. నేనంతా దేశాన్ని ముక్కలు చేయడం అంతా చూడలేను. మేము అలా చూసి ఊరికే ఉండలేము. ఎందుకంటే కాదు, మీ జీవితంలో ఇలాంటి భయపడే సంఘటనలు ఎదుర్కొన్న వాటి గురించి ఆయన కమెంట్ చేశారు. దానికి మీరిచ్చిన సమాధానం ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఏమన్నారంటే దేనికి వెనుకంజ వెయ్యకని. మీరు ఆ ఇష్యూలో పట్టి పట్టి మాట్లాడడం. ఆయన ఏం రాశారో మీరు చెప్పరా? అది చెప్పండి సార్. నేను రాసింది చెప్తున్నారా? ఆయన రాసింది చెప్పట్లేదు. లేదు, అదే నేను చెప్తున్నా. లేదు లేదు, ఆయన ఏమి రాశారో మీరు చెప్పండి. ఆయన ఏమన్నారంటే మీరు ఏ ఏ సినిమాలు చేశారో దాని బాధ్యత అంతా నాది అని. ఆ అది పెంపుడు కుక్క వెనకాల ఏం రాశారో చెప్పండి. ఇదే మొదటి కమెంట్. దాని తర్వాత మీ కమెంట్. లేదు లేదు, అలాగే ఎప్పుడూ జరగదు. నేను వాంటెడ్గా ఎవరితో గొడవ పెట్టుకోను. ఇది నా ప్రిన్సిపల్, నేను అలాగే నడుచుకుంటా. కానీ అందరూ కూడా మీరే మొదలు పెడతారు అని లేదు, అంటారు. దీంతోనే పెట్టుకుని అంతా పబ్లిసిటీ చేస్తున్నారు. నేనెప్పుడూ వాంటెడ్గా గొడవ పెట్టుకోను. ముందు వాళ్ళు గొడవ వేసుకుంటే దాన్ని పూర్తి చేస్తాను. అందుకునే అందరూ నేనే చేశానంటున్నారు. ఇటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. మీరు సమాధానం చెప్పలేదు, దానికంటూ ఓ నిర్ణయం ఉంది. ఇలాంటి వాళ్ళంతా ఎప్పుడు విధేయతగా చూపించి లేక ఒక విధంగా తప్పుడు లాంగ్వేజ్ యూజ్ చేసి తప్పుడు మాటలు మాట్లాడి భయపెట్టాలని చూస్తున్నారు. నేనెప్పుడూ లైన్ క్రాస్ చేసింది లేదు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేనలా అంత భయపడను. ఇప్పుడు ఇది లాస్ట్ ట్వీట్, అది మీరే చెప్పారు. ఏ విధంగానైతే నొక్కి నొక్కి మాట్లాడతారో జనం వాళ్ళని తోస్తారని. సార్ చూడండి, మీరు చాలా దారుణంగానే రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే చాలా అది దారుణంగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ఏం రాశారో నాతో చెప్పట్లేదు. ఆయన ఎంత తిట్టారో మీకు అది తెలుసుగా, చెప్పండి. ఆయన వచ్చినప్పుడు అక్కడే మాట్లాడాలి. సరే ఇప్పుడు తిట్టినప్పుడు ఏం చేస్తాం? ఒకళ్ళు నిన్ను తిడుతున్నారు, తప్పుడు మాటలు యూజ్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తాం? నో యు ఆర్ నాట్ రైట్ అలా చెప్తామా ఏంటి? ఊరి నుంచి వచ్చాను, మంచి సమాధానం ఇస్తాను. ఆయన ఎలా మాట్లాడారో నేను అలాగే మాట్లాడతాను. ఎలాంటి కాంప్రమైజ్ లేదు.